ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ ఈ వీడియోలో మొత్తానికి తెలంగాణ రైతులకు భారీ బిగ్ అప్డేట్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ అదేంటి సార్ అని చాలా మంది టెన్షన్ పడతా ఉంటారు. అదేదో కాదు, రైతు భరోసా పేమెంట్. గత ప్రభుత్వం అయితే రైతు బంధు పేరిట ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు ఆలస్యం చేయకుండా అటు ఇటు వారం నెల రోజులు అటు ఇటు అయినా అందరికి మాత్రం సమన్వయం చేకూర్చారు. మరి ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసినటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ అంటే చెరువులు కావచ్చు, అటవీ ప్రాంతాలు కావచ్చు, అంటే వ్యవసాయానికి సేద్యం లేనటువంటి భూములకు కూడా ఇచ్చారు. మేము అలాంటి మిస్టేక్ చేయము అని అంటా ఉన్నారు. బట్ ఆలస్యం అయిపోయి మొత్తానికి వానాకాలం సీజన్ అయితే ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చి ఒక 1 year గడిచిపోయినా కూడా ఇవ్వలేకపోయింది. బట్ ఈసారి ఈ యాసంగి రైతు భరోసా పేమెంట్ జనవరి అంటే సంక్రాంతి పండుగ నుంచి ప్రారంభిస్తామని ఏకంగా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి చెప్పారు. అలాగే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. దాంతోపాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా స్పష్టంగా హామీ ఇచ్చారు. ఆ డీటెయిల్స్ ఏంటో, మరి ఎవరికి ఈ రైతు భరోసా ఇవ్వబోతుంది ప్రభుత్వం, మరి ఎకరానికి ఎన్ని వేల చొప్పున అందిస్తుంది ప్రభుత్వం, ఆ డీటెయిల్స్ ఏంటో మనం స్టార్ట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. మొత్తంలో ఈ రైతు భరోసా స్కీమ్ లో కొన్ని మార్గదర్శకాలను గైడ్ లైన్స్ కూడా రిలీజ్ చేసిన ప్రభుత్వం. కొన్ని కాస్త నూతన మార్గదర్శకాలు అప్డేట్ చేశారు. అంటే రోడ్లు కావచ్చు, ఇంటి స్థలాలు కావచ్చు, చెరువులు కావచ్చు, ఇలా అంటే కంపెనీస్ ఏరియాలకు కావచ్చు. సో మొత్తానికి వ్యవసాయానికి అనుగుణంగా ఉన్నటువంటి భూములకు మాత్రమే ఈ రైతు భరోసా పేమెంట్ ఇస్తామని చెప్పేసి క్లియర్ గా వెల్లడించారు. సో ఎకరానికి 7,500 అనేటువంటి ప్రభుత్వం ఇప్పుడు 7,000 అంటుంది. ఓకే, మొత్తానికి 7,000 అయినా లేదా 7,500 మొత్తానికి సంక్రాంతి ఫేజ్ 1 నుంచి అకౌంట్ లో నగదు జమ కాబోతున్నాయి. అయితే ఇందులో చిన్నగా కండిషన్ పెట్టేటువంటి ఛాన్స్ ఉంది. ఈసారి మినిమం 5 acres ఉన్నటువంటి రైతులకే ఇద్దామా లేదా మాక్సిమం 10 acres వరకు ఇద్దామని ఆలోచన వచ్చింది. దానికి కూడా సబ్ కమిటీ ఆలోచిస్తుంది. అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఈ చర్చ కొనసాగుతుంది. మొత్తంలో 10 acres వరకు ఉన్నటువంటి రైతులందరికీ తప్పకుండా ఈ రైతు భరోసా పేమెంట్ క్రెడిట్ అయి తీరుతాయని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా కూడా వాళ్ళు హామీ ఇస్తున్నారు. మొత్తానికి రైతులు ఇది ఆనందం అని చెప్పొచ్చు. ఇక వానాకాలం మర్చిపోవాల్సిందే. బట్ ఈ యాసంగి నుంచి మాత్రం ఈ జనవరి అంటే సంక్రాంతి పండుగ నుంచి ఖచ్చితంగా ఈ రైతు భరోసా పేమెంట్ అకౌంట్ లో నగదు క్రెడిట్ కాబోతున్నాయి. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ మంది రైతులు సన్నకారు చిన్నకారు రైతులు ఉన్నారు కాబట్టి 5 acres బిలో వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఆ తర్వాత అంతకంటే మించి ఉంటే స్వల్పంగా ఒక 10 acres ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఒక 20% ఓకే. మిగతా 60% వరకు అయితే మామూలుగా సన్నకారు చిన్నకారు రైతులే 5 acres లోపు ఉన్నటువంటి వాళ్ళే ఎక్కువ మొత్తంలో కనబడతా ఉన్నారు. ఆ తర్వాత 10 acres దాటి ఏమైనా ఇస్తుందా ప్రభుత్వం అంటే దాని గురించి ఆలోచించాల్సి ఉంటుంది. అంత భారీ పెద్ద కమతాలు ఉన్నటువంటి రైతులు కేవలం ఒక 5% మాత్రమే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. మొత్తానికి ఈ రైతు భరోసా పేమెంట్ మాత్రం కొన్ని మార్గదర్శకాలను అప్డేట్ చేస్తూ నూతన గైడ్ లైన్స్ కూడా రిలీజ్ చేశారు. ఆ రిలీజ్ చేసినటువంటి లిస్ట్ కూడా మీకు ఇచ్చాను. ఆ మార్గదర్శకాలు ఏంటి, మరి ఏం అప్డేట్ చేశారు అనేది మీకు చాలా క్లియర్గా అర్థం కావాలి కాబట్టి ఆ లింక్స్ కూడా ఇచ్చాను. అలాగే అర్హులు ఎవరు రీసెంట్ ఇంటింట సర్వే కొనసాగించారు. దాన్ని ఆన్లైన్ అప్డేట్ కొనసాగుతా ఉంది. ఆ డేటాను బేస్ చేసి మీకు ఆటోమేటిక్ గా రైతు భరోసా పేమెంట్ క్రియేట్ చేసేటువంటి ఛాన్స్ ఉంది. ఆ డేటా ఆన్లైన్ డేటా కూడా అప్డేట్ వచ్చినటువంటి లిస్ట్ అండ్ రైతు భరోసాకు ఎన్ని లక్షల మంది తెలంగాణలో అర్హులు ఉన్నారు అండ్ తెలంగాణలో వ్యవసాయానికి సేద్యం ఉన్నటువంటి భూమి మొత్తం ఎంత అండ్ ఎన్ని వేల కోట్లు ఈ రైతు భరోసా స్కీమ్ కావాలి, ఆ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ అండ్ వెల్ కట్ గా మీకు వీడియో కింద లింక్ ఇచ్చాను. అయినప్పటికీ ఈ రైతు భరోసా పేమెంట్ నిజంగా ఈ ప్రభుత్వం అనుకున్నట్టు సమయానికి అనుకున్నట్టుగా ఇస్తుందా లేదా 7,500తో జమ చేస్తుందా, మరి చేయదా, 5 ఎకరాలకు పరిమితం చేద్దామా లేదా 10 acres వరకు పరిమితం చేయాలా, ఇలా మీకు రకరకాల డౌట్స్ వస్తాయి. మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్స్ ని వన్స్ అడగండి. అలాగే ఈ వీడియోని మాత్రం ఒక 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. మొత్తానికి రైతులకు మనోధైర్యాన్ని కల్పించండి. ఓకే, ఇప్పటికీ కొందరికి రుణమాఫీ లాగా కాస్త అలిగినట్టుగా స్వల్ప మొత్తంలో ప్రభుత్వం పైన వ్యతిరేకత కనబడతా ఉంది. ఇటువంటి తరుణంలో ప్రభుత్వం మాత్రం ముందు అడుగు వేసి రైతు భరోసా పేమెంట్ అకౌంట్ లో నగదు జమ చేసి తీరుతామని
హామీ ఇచ్చింది. ఓకేనా, అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.